నేపాల్ ఉద్రిక్తతలు తదనంతర కర్ఫ్యూలో చిక్కుకున్న ఆంధ్ర యాత్రికుల్ని ప్రభుత్వం క్షేమంగా స్వస్థలాలకు చేర్చింది. 2 రోజుల పాటు అదే పనిగా పెట్టుకున్న లోకేష్ ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకొచ్చి అక్కడి నుంచి వాహనాల్లో ఇళ్లకు చేర్చారు. ఇంత త్వరగా ఇల్లు చూస్తామనుకోలేదంటూ బాధితులు ఉద్వేగానికి లోనయ్యారు. లోకేష్ చొరవను అభినందించారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకొని ఆందోళనకు గురైన రాష్ట్రవాసులు మంత్రి లోకేష్ చొరవతో క్షేమంగా రాష్ట్రానికి చేరారు. 2 రోజుల పాటు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్ర మంత్రులు, అధికారులతో సంప్రదింపులు జరిపిన లోకేష్ కాఠ్మాండుకు ప్రత్యేక విమానం పంపారు. మొత్తం 144 మందిలో 104 మందిని విశాఖ విమానాశ్రయానికి, 40 మందిని తిరుపతి విమానాశ్రయానికి తరలించారు. విశాఖ విమానాశ్రయంలో యాత్రికులకు అధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించి తమను తిరిగి తీసుకొచ్చారంటూ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. మా హోటల్ అంతా మొత్తం మంటలు పెట్టేశారండి. మొత్తం మా లగేజ్ మేము వచ్చేసరికి మొత్తం కాలిపోయిందండి. కట్టుబట్టలతో ఉండాల్సి వచ్చింది నెక్స్ట్ 10th నుంచి. లోకేష్ గారు మాత్రం చాలా చొరవ తీసుకున్నారు. మేము ఫర్ ఎవర్ వి ఆర్ ఇండెప్టెడ్ టు లోకేష్. మేము వస్తాము అనుకోలేదండి. ఇలా యాక్షన్ తీసుకోకపోతే మేము అసలు రాలేము కూడా. ఇంకో అదర్ ఏది గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కూడా. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, లోకేష్ గారి దయ వల్ల, మరియు కేంద్ర ప్రభుత్వం దయ వల్ల మేము కాఠ్మాండు నుంచి విజయనగరం క్షేమంగా వచ్చాం. ఫ్లైట్ లో కూడా కాఠ్మండు నుంచి వస్తుంటే ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేసి చాలా బాగా రిసీవింగ్ చేసుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ అంత ఇమీడియట్ గా అక్కడ ఎక్కడో ఫోన్ చేశారు. 2 hours 6 o'clock ఫ్లైట్ ల్యాండ్ అయిందని చెప్పి మాకు న్యూస్ వచ్చింది. అది తెలిసి ఈ రేంజ్ ఆఫ్ ఇంత సపోర్ట్ గానీ, ఇంత హెల్ప్ గానీ ఎవరు చేసుంటారు ఇప్పటి వరకు. కోఆర్డినేషన్ అంటే టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. వాళ్ళు కూడా ఏంటంటే భద్రంగా ఉండమ్మా, ఏం పర్లేదు, యూఆర్ సేఫ్, యూఆర్ నార్మల్ అని చెప్తే వాళ్ళు కూడా మెల్లమెల్లగా నవ్వడం మా అందరికీ చాలా ఆనందం ఇచ్చింది. పరామర్శించడానికి యాత్రలో వెళ్ళినప్పుడు ఆయన వెహికల్ కిందే ఒక కార్యకర్త పడిపోయి చనిపోయినా సరే పక్కన పడేసి పరామర్శకు వెళ్లారు. అదే లోకేష్ బాబు గారు అనంతపూర్ లో సభ 2 లక్షలు 3 లక్షల మందిని ఉండవలసిన సభలో కూడా ఆయన లేకుండా ఇతర దేశంలో మన తెలుగు వారు ఉండిపోయారు, వారిని రక్షించాలి అనే ఉద్దేశంతో ఇవాళ వారిని అందరినీ తీసుకురావడం జరిగింది. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లాగుంది, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎట్లాగుంది అనేది అర్థం చేసుకోవాల్సిందిగా మరి ఒక్కసారి కోరుతున్నాం. తిరుపతి విమానాశ్రయం చేరుకున్న మరో బృందానికి ఎమ్మెల్యేలు పులవర్తి నాని, మాధవిరెడ్డి సహా కూటమి నేతలు, అధికారులు స్వాగతం పలికారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల ప్రసాదాలు అందజేశారు. కూటమి ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల ప్రసాదం పాస్పోర్ట్ లేకుండా తర్వాత ఓన్లీ ఆధార్ కార్డు తోటి బయట కంట్రీ నుంచి తేవడం అనేది ఇంపాసిబుల్ కండిషన్. అది కేవలం మన గవర్నమెంట్ కే సాధ్యమైంది. అక్కడ ఇండియన్స్ చాలా మంది ఇంకా ఇరుక్కొని ఉన్నారు, కానీ ఆంధ్ర గవర్నమెంట్ లాగా స్పందించినటువంటిది ఇంకొకటి లేదు. మేము వచ్చిన బస్సు పగలగొట్టినారు లోకేష్ బాబు గారితో. ఇమీడియట్ గా స్పందించి మాకు హెల్ప్ చేసినారు. కాఠ్మండు టు వైజాగ్ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి వెహికల్ అరేంజ్ చేసినారు. చాలా బాగా చేశారు. గంటకు మాకు ఫోన్లు చేస్తూ, వీడియో కాల్స్ చేస్తూ, భోజనాలు అయితేనేమి, మెడిసిన్స్ గానీ ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా సహకరించినారు సార్. మా మీద దాడి జరిగింది సార్. అక్కడ దాడి జరిగితే మేము చాలా ఇబ్బంది పడి అందరము ఒక దగ్గరికి వచ్చేసి అందరం ఏడ్చుకుంటూ అసలు చాలా ఇబ్బంది పడ్డాం సార్. నారా లోకేష్ సార్ గారికి కృతజ్ఞతలు సార్. ఒకవైపు రాయిట్స్ జరుగుతుంటే రెండో వైపు దొంగలు కూడా విజృంభించినారు. ప్రజలను యొక్క ఆస్తులను, వాళ్ళ యొక్క సామాన్లు, విలువైన వస్తువులను దొంగతనం చేయడానికి ఏ విధంగా అరాచకమైన పరిస్థితుల నుంచి వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి వాళ్ళ గమ్యస్థానాలు చేర్చారంటే నారా చంద్రబాబు నాయుడు గారు వల్లనే. విశాఖ, తిరుపతి విమానాశ్రయాల నుంచి యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో వారి వారి స్వస్థలాలకు తరలించారు. నేపాల్లో చిక్కుకున్న చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి సురక్షితంగా తెచ్చే వరకు హెల్ప్ లైన్ సెంటర్ కొనసాగిస్తామని ప్రభుత్వం తెలిపింది. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రుల్ని తిరిగి తెచ్చే ఆపరేషన్ విజయవంతమైందన్న సీఎం కేంద్ర సత్వర సాయంతో పాటు సమన్వయం చేసిన లోకేష్ టీంను అభినందించారు. మంత్రులు కూడా లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. Thank you.